నమస్తే. ప్రయాణికుల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అదేంటో తెలుసా? బస్సు ప్రయాణం ముగిసిన తర్వాత ఇంటికి ఎలా వెళ్లాలనే ఆందోళన ప్రతి ప్యాసింజర్‌కి ఉంటుంది కదా! ప్రయాణికుడు ఇల్లు దాటినప్పటి నుంచి మళ్ళీ తన గమ్యస్థానానికి చేరుకునే వరకు కూడా ఒకే ఒక టికెట్‌తో ప్రయాణించేలా ఆర్టీసీ ఆటోల సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో రూపొందుతున్నటువంటి ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు పొలిటికోస్ స్పెషల్ స్టోరీలో చూసేద్దామా మరి. సాధారణంగా ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు లేదా దూర ప్రాంతాలకి వెళ్లాలనే ప్రయాణికులు నిత్యం బస్సుల్లో ప్రయాణించేవారు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటి? బస్ స్టాపుల నుంచి తమ ఇళ్లకు లేదా ఆఫీసులకు చేరుకోవడం, బస్సు దిగాక ఆటోల కోసం వేచి చూడటం, వారు అడిగినంత ఛార్జీలు చెల్లించి తర్వాత ఇళ్లకు చేరడం. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ రవాణా అంతరాలను భర్తీ చేయడం కోసమే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆర్టీసీ ఆటోలు అనే సరికొత్త సేవలకు వ్యూహరచన చేసింది. ఈ నూతన విధానంలో అత్యంత కీలకమైన అంశం ఒకే టికెట్ ఒకే ప్రయాణం. అదేనండి, వన్ టికెట్ వన్ జర్నీ. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడే బస్ టికెట్తో పాటు ఆటో సర్వీస్ను కూడా డిజిటల్గా, అంటే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ బుక్ చేసుకోవచ్చు. అంటే మీ ఇంటి వద్ద నుండే బస్ స్టాండ్‌కి చేరుకోవడానికి, అలాగే బస్సు దిగిన తర్వాత వెంటనే మీ అసలు గమ్యస్థానానికి చేరడానికి ఈ ఆటో సేవలు చక్కగా ఉపయోగపడతాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే సాంప్రదాయ వాహనాలకు బదులుగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాలను రోడ్డుపైకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీనికోసం ప్రముఖ ఈవీ తయారీ కంపెనీలతో యాజమాన్యం ఇప్పటికే కీలక చర్చలు కూడా జరుపుతోంది. ఈ ప్రాజెక్టును మొదటి విడతగా రాజధాని హైదరాబాద్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇది విజయవంతమైన తర్వాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు కూడా విస్తరించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సమయం ఆదా అవడంతో పాటు ప్రయాణంలో ఎలాంటి గందరగోళం లేకుండా సురక్షితంగా తక్కువ ఖర్చుతోనే ఇంటికి చేర్చే ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రయాణికులకు ఒక గొప్ప వరమే కదా. డిజిటల్ సేవలను వినియోగించుకుంటూ ఆర్టీసీ తీసుకొస్తున్నటువంటి ఈ స్మార్ట్ మార్పు ప్రజల్లో ఎంతటి ఆదరణ పొందుతుందో మనం వేచి చూడాల్సిందే. ప్రభుత్వ సేవలు, లేటెస్ట్ ట్రాన్స్పోర్ట్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు వేగంగా అందాలంటే వెంటనే పొలిటికోస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.